తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు శాస్త్రోక్తంగా ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. ఆలయ 4 మాడ వీధుల్లో తిరుచి ఉత్సవం జరిపి అర్చకులు ధ్వజస్తంభ తిరుమంజనం నిర్వహించారు. బ్రహ్మోత్సవాలకు సకల దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజపటాన్ని ఆరోహణం చేశారు. అమ్మవారికి ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. సీఎం చంద్రబాబు ఆలోచనల మేరకు రాష్ట్రంలో అన్ని దేవాలయాల్లో మెరుగైన మార్పులు తీసుకువచ్చేలా చర్యలు చేపట్టామని మంత్రి ఆనంద్ తెలిపారు. ఇవాళ అన్ని దగ్గరలో కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఆలయాల్లో కూడా మెరుగైనటువంటి పరిస్థితులు రావాలన్నదే ముఖ్యమంత్రి గారి ఆలోచన. అన్ని ఆలయాలను కూడా ప్రక్షాళన చేస్తున్నాం. అన్నింటిలో కూడా ఆధ్యాత్మికత, వైదిక సిద్ధాంతపరమైనటువంటి కార్యక్రమాలని ఇవాళ మొదలుపెట్టాం, చేస్తూ వస్తూ ఉన్నాం. అలాగే మేము కోరుకున్నది కూడా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో సకల సుభిక్షాలు జరగాలని, ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి సకల సౌభాగ్యాలతో ప్రతి కుటుంబం విరాజిల్లాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా సౌభాగ్యంతో ఉండాలని చెప్పి కోరుకుంటూ అమ్మవారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించే ఈ కార్యక్రమంలో నాకు అవకాశం ఇచ్చినటువంటి అధికార యంత్రాంగానికి, మరీ ముఖ్యంగా మా ముఖ్యమంత్రి గారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు.